నేను వాక్యంలోకి వెళ్ళకుండా నా సాక్ష్యం పంచుకుంటాను. ముఖ్యంగా నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. నా తల్లిదండ్రులు క్రైస్తవులు, వారి తల్లిదండ్రులు క్రైస్తవులే. కనుక సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మాది. సిఎస్ఐ క్రిస్టియన్ చర్చ్ కరీంనగర్లో మెంబర్స్. బ్యాక్గ్రౌండ్లో నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. కనుక నా పేరు యాదృచ్ఛికంగా క్రిస్టియన్ పేరు పెట్టడం జరిగింది. పుట్టినప్పుడే నేను అసలు అందరూ పిల్లలు పుట్టగానే ఏడుస్తారు కదా, కానీ నేను మాత్రం ఏడవలేదు. ఏడవకుంటే 2-3 గంటలు ట్రై చేసిన ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమైంది, ఏమైనా లోపమా, ఏమైంది అసలు. డాక్టర్లు అంతా అందుబాటులో ఉండే వాళ్ళు కాదు. గ్రామం పెద్ద సిటీలో మా అమ్మ వాళ్ళ ఊరు సిరిసిల్ల దగ్గర తాడు. కనుక నేను తొలిసి కాదు కాబట్టి ఖచ్చితంగా అమ్మగారి ఇంట్లోనే జరిగింది, కాబట్టి ఇంట్లోనే జరిగింది, అప్పుడు హాస్పిటల్లో జరగలేదు. కనుక ఏడుస్తలేడు, అంతా వేదన పడతా ఉన్నారు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ టైంలో మా పెద్దమ్మ ఒక వచ్చి మీరు ఎంగకి మారేసి ఇట్లా అనండి ఏడుస్తారని చెప్పినప్పుడు అప్పుడు ఏడవడం జరిగింది. అంటే అసలు నేను పుట్టినప్పుడే నేను అసలు ఈయన జీవించి ఉన్నాడా మరణించి ఉన్నాడా అన్న తెలియనటువంటి కదలిక ఇవ్వడం లేదు, ఏడవడం లేదు, కదలిక లేదు. అంతేమనుకుంటారు చాలా మంది, ఏడవకపోయినా కదలిక ఉంటే జీవం ఉంది అనుకుంటారు. కదలిక లేదు, ఏడవడం లేదంటే ఏమైంది, పుట్టిన వ్యక్తి మరి చనిపోయాడా, ఎట్లా ఏంది అని చాలా వేదనతో. మరి ఫస్ట్ కాదు కాబట్టి మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఏడవడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ 2 సంవత్సరాలకి పెన్సిలిన్ ఇంజెక్షన్ నాకు పడకపోతే చాలా సీరియస్ అయిపోయింది, కోమాలకు పోయింది, సీరియస్ అయిపోయింది. కరీంనగర్ మిషన్ హాస్పిటల్లో చేంజ్ చేశారు. వారం 10 రోజులు 3 ఇయర్స్కి వారం 10 రోజులు కరీంనగర్ హాస్పిటల్లో ఉండే మరణం అంచుల్లోకి వెళ్ళాను. అక్కడ మరణం ఖర్చు. తర్వాత నాకు 10-12 సంవత్సరాలు అప్పుడు టైఫాయిడ్ అటాక్ అయినప్పుడు, టైఫాయిడ్ అంతా అడ్వాన్స్ అయిన అప్పుడప్పుడే మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నాయి, కానీ చాలా భయంకరమైనటువంటి అసలు లేవలేకపోతున్నాను, మూలుగుతా ఉన్నాను. భయంకరమైన ఎండాకాలం, భయంకరమైన ఎండ, ఇటు దాహము, ఇటు మూలుగడము. ఆ టైంలో కూడా నేను మరణ పక్షుల్లోకి వెళ్ళాను. తర్వాత ఎదిగిన తర్వాత యవ్వన వయస్సులో జాండీస్, భయంకరమైన జాండీస్ అయింది. దాదాపు 60 రోజులు నేను భోజనం చేయలేదు. 60 రోజులు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి పచ్చని మా కారం, భయంకరమైన కారం వేసుకొని తినడమే, లేకపోతే నేను బతకను. ఆ లివర్ అట్లా చాలా మరణపు టంచుల నుంచి దేవుడు నన్ను రక్షించి ఎందుకు రక్షించాడంటే సేవకునిగా నన్ను అభిషేకించి సేవలో అప్పుడు వెంటనే నేను గ్రహించాను. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూనే అయ్యా నీ చిత్తమైతే నన్ను వాడు, అని చెప్పి ఆయా దేవుని దగ్గర మొరపెట్టడము, మరి దైవజనులు అనేక మంది దైవజనుల సపోర్ట్, దైవజనుల ఎంకరేజ్మెంట్, వాళ్ళ ప్రార్థనల ద్వారా ఈరోజు నేను మీ మధ్యలోనికి రావడం జరిగింది. కనుక దేవుడి సాక్ష్యాన్ని దీవించుగా వాక్యంలోకి వెళ్దాం. ఏమైనప్పటికీ దేవుని వాక్యము మనం సేవకులుగా ఉన్నా, పరిచారకులుగా ఉన్నా, విశ్వాసులుగా ఉన్నా మనల్ని బలపరిచేది ఆహారం కాదు, కానీ క్రైస్తవ విశ్వాసంలో మనల్ని బలపరిచేది దేవుడి వాక్యం. సేవకులు అనేటువంటి ఎట్లా ఉండాలంటే ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నారు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడే మనము సంఘాన్ని విస్తరింపజేస్తూ ఉంటాం. ఈరోజు మరి 2026 సంవత్సరం ఏంటిదంటే ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. మన సరిహద్దులు విశాలపరచబడాలి. మీ అందరి సేవకులే, మీ అందరికి సంఘాలు ఉన్నాయి, మీ సంఘాలు విశాలపరచబడాలంటే ఏం చేయాలి? సంఘాలు విశాలపరచబడాలంటే ఇంకో స్థలం కొనుక్కొని దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. సంఘములో ఉన్నటువంటి ఆత్మలు ఉన్నాయి కదా, దాదాపు 10 ఆత్మలు, 5 ఆత్మలు, 2 ఆత్మలు, 100 ఆత్మలు, ఎన్ని ఆత్మలు ఉన్నా అవి విశాలపరచబడమే సంఘ సరిహద్దులు విశాలపరచబడడం. విజన్ ద్వారా దైవజనులకు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి విజన్ ఏంటంటే ఇయర్ ఆఫ్ ఎక్స్పాన్షన్. మీరు కూడా సేవకులు గ్రహించాల్సింది ఏంటంటే 2000 దాదాపుగా 15 సంవత్సరాల కింద మినిస్ట్రీ స్టార్ట్ చేయవచ్చు, 20 సంవత్సరాల కింద మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఉండొచ్చు, లేదా కొంతమంది 40 సంవత్సరాల కింద మినిస్ట్రీ స్టార్ట్ చేసి ఉండవచ్చు. ఎక్కడ వేసిన పొగరు అక్కడే ఉంది. అప్పుడు సంపాదించిన ఆత్మలే 10 ఆత్మలు,
ఇంకా అది పెరగట్లేదు. అప్పుడు సంపాదించిన 100 ఆత్మలు ఇంకా పెరగట్లేదు. మళ్ళీ ఈ మధ్యలో కొలైంది. ఏంటిది? ఈ మధ్యలో మతతత్వం మన ఊర్లలో, మన గ్రామాల్లో, మన దేశంలో మతతత్వం పేరుకోపోతా ఉంది. దీనివల్ల కొత్త ఆత్మలు సంపాదించడంలో చాలా 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 కష్టమవుతా ఉంది. మరి దేవుడి మనకు చూపించేసింది ఏంటి? మీ సంకల సరిహద్దులు విశాలపరచబడాలి. దానికి మీరు ఏం చేయాలి అని అంటే బైబిల్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి మాట మనం తీసుకున్నాం. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు త్వరగా చదవండి. ఎవరైనా 2 రాజుల గ్రంథం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఎరుకగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి యొక్క చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ఒకడు దయచేసి మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో అది ఎరవకు తెచ్చినదని మొరపెట్టిన కనుక దైవజనుడు ఎక్కడ పడేనని అడిగాను. వాడు ఆ స్థలమును చూపించగా నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దాన్ని పట్టుకొని చెప్పగా వాడు దాన్ని సరిపోతాను. ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ తండ్రికి వందనాలు. ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలనైనా. ఈ వాక్య భాగం ద్వారా మేము లోతైన మర్మాలు మేము బోధించుండగా అయానతని మేము కాదనైనా నువ్వు మాకు బోధించున్నావు. సేవకులను బలపరచున్నావు. సేవకులను లోతైన ఆత్మీయ మర్మాలు తెలుసుకునే గొప్ప దేవా జ్ఞానమును ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నాటినాను. నన్ను దక్కించుకుంటూ నీ నామమున నజరేయుడైన యేసు పవిత్రమైన నామమున కింద వదలబడుచున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ ఎలీషా ప్రవక్త ఎవరి శిష్యుడు? ఏలియా ప్రవక్త ఎలీషాను అభిషేకించినప్పుడు ఏలియా ప్రవక్త పరిచర్యను ఎవరు కొనసాగించారు? ఎలీషా ప్రవక్త కొనసాగించారు. ఎలీషా ఎంత మంచి ప్రవక్త అంటే, ఎంత గొప్ప ప్రవక్త అంటే, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడంటే తన జీవిత కాలంలో 7 అద్భుతాలు చేశాడు. హల్లెలూయా. ఏలియా ఎప్పుడైతే ఎలీషాను పిలిచాడో ఆయన వెంటనే తనకున్నటువంటి 12 వరికల ఎద్దులను అక్కడనే వదిలేసి ఏం చేశారండి? ఎవరిని వెంబడించారు? ఎలీషా ఎవరిని వెంబడించారు? ఎలీయాను. ఈరోజు చాలా మంది సేవకులు ఎట్లా తయారయ్యారంటే, నాకు కోట్ల ఆస్తుంది, నాకు ఇక్కడ బిల్డింగ్ ఉంది, అక్కడ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ఉంది, అక్కడ పొలాలు ఉన్నాయి, ఇక్కడ పొలాలు ఉన్నాయి. కానీ ఒక సేవకుడు వచ్చి, బ్రదర్ మీకు సేవా పిలుపు మీరు రావాలి, మీరు సేవకునిగా మీరు ఉండాలి, అన్ని వదిలేసి రమ్మంటే వస్తారా? అన్ని రమ్మంటే వదిలేయమంటే వస్తారా? కార్లు ఉన్నాయి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి, అసలు జాబ్ అవసరం లేదు, లేకపోతే ఉద్యోగం అవసరం లేదు, కష్టపడడానికి ఏమీ అవసరం లేదు. కానీ నీకు సేవా పిలుపు ఉన్నది అని చెప్పి ఒక ధనవంతుని దగ్గరకో, ఒక యవనస్తుని దగ్గరకో, అయ్యా నీకు సేవా పిలుపు ఉంది అని నాతో రా అని చెప్తే యవనస్తుడు కానీ సేవకుడు కానీ వస్తారా? పోనీ మనకే పైసలు ఉన్నాయి, దైవజనులు సేవకులు మనమే ఇదన్నీ వదిలేసి సేవకు రా, ఇవన్నీ సేవకు ఇచ్చేసి రా అంటే వస్తావా? చాలా మటుకు ఆలోచిస్తా ఉంటాం. కానీ ఎలీషా ఏం చేశాడు తెలుసా? అప్పటికప్పటికి నా తల్లిదండ్రులను అడిగి వస్తానని చెప్పి తల్లిదండ్రులకి వెళ్ళి వాళ్ళకు విందు ఏర్పాటు చేశాడు. సేవకి వెళ్తా ఉన్నాను, నేను ప్రభు సేవకి వెళ్తా ఉన్నాను, నా దేవుడి సేవకి నేను వెళ్తా ఉన్నాను అని చెప్పి ఆడు ఏం చేశాడు? ఈ విందు ఏర్పాటు చేశాడు. విందు
ఏర్పాటు చేసి వెంటనే ఎవరిని ఫాలో అయ్యాడండి? ఏలియాని ఫాలో అయ్యాడు. ఏలియా ఎక్కడ ఉంటాడు? ఆయన నివాసం ఉందా? లేకపోవచ్చు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయన దేశ సంచారమే చేసేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అప్పటి వరకు గొప్పగా బతికినటువంటి ఎలీషా ఒకటేసారి నువ్వు రోడ్డు మీద పడమంటే అసలు సపోజ్ కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వీళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పండుకోమంటే పోతుందా? చెప్పండి. రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పండుకోమంటే పోతారా? కానీ సేవలో ప్లాట్ఫామ్ మీద పండుకోవడానికి కూడా మనం సిద్ధపడాలి. ఇల్లు ఉన్నాయా, మనకు కార్లు ఉన్నాయా, మనకు బండ్లు ఉన్నాయా, మనకి ఇంకేమున్నాయా అవన్నీ ఆలోచించదు. నువ్వు ఒక్కొక్కసారి నువ్వు ఊరికి వెళ్తా ఉంటావు, ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళ్తావు, అక్కడ నిన్ను ఆశ్రయం నిన్ను ఆ రోజు విశ్రాంతి తీసుకోవడానికి నీకు గది దొరకదు. ఏం చేయాలి? వాళ్ళ గ్రామ పంచాయతీ కాడవి పడుకోవాలి, లేకపోతే అట్లాంటి అంగన్వాడీ స్కూల్ కాడవి పడుకోవాలి, లేకపోతే ఇంకా బస్ స్టాండ్ దగ్గర పడుకోవాలి. ఎందుకంటే భారం ఉన్న సేవకుడు ఆ విధంగా చేస్తారు. కానీ ఈ రోజుల్లో సేవకుల్లో భారం తగ్గిపోయింది, ఈ రోజుల్లో సేవకుల్లో ఆసక్తి తగ్గిపోయింది, ఈ రోజుల్లో సేవకుల్లో ఆశ తగ్గిపోయింది. ఏం ఆశ? సువార్త ప్రకటించాలని ఆశ. సేవకుల్లో భారం అనేది లేదు. ఏ భారం? ఆత్మ భారం అనేది లేదు సేవకుల్లో. మరి దేవుని మాటలు చెప్పాలనే ఆశ లేనే లేదు. మనకున్న ఏంటి? అయ్యా నాకు ఆస్తి ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకేం కర్మ, నేను ఎందుకు సేవ చేయాలి, నేను దేవుడి గురించి ప్రకటిస్తే నాకు ఏమొస్తుంది అనే సేవకుడిగా ఆలోచించేవాడు తప్ప ఎలీషా వలె ఉన్నాయని 12 అరికల ఎట్లు అంటే కొన్ని వేల బిలియనర్ ఆయన. బిలియనర్ కూడా కాదు, బిలియనర్ కొన్ని కోట్ల ఆస్తిని రమ్మనగానే చెప్పడమే కాదు, అక్కడ ఒక విందు కూడా అరేంజ్ చేశాడు, ఒక పెద్ద డిన్నర్ చేశాడు, పెద్ద పార్టీ చేశాడు. చేసి అమ్మ నాన్న తల్లిదండ్రులకు అందరికి ఆత్మీయులకు చెప్పి, అయ్యా నా గురించి మీరు ఆలోచించద్దు, నేను సేవకి వెళ్తున్నానంటే వాళ్ళు అనొచ్చు, అయ్యా ఇంత ఆస్తి పెట్టుకొని ఇన్ని పెట్టుకొని నువ్వు ఏం చేస్తావు? మొత్తం అక్కడ ఉన్నటువంటి ఒక ఎద్దుల తీసుకున్నాక అక్కడికి అర్పించాడు ఆయన సేవలోనికి వచ్చేసాడట. కానీ ఈరోజు సేవకుడు ఎంత ఆశ చూడండి. ఎందుకు తీసుకున్నాడు అంటే ఎలీషా ఎందుకు ఎలీషాను పిలిచాడంటే తన సేవను ఎక్స్పాండ్ చేయడానికి, సేవను విస్తరింప చేయడానికి. నాకు ఒక సేవకుడు కావాలి, రేపు నా తర్వాత ఇంకొక సేవకుడిని తయారు చేయాలంటే ఇంకో దేవుని పిలుపున్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, మనకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఈరోజు సేవకులు ఏం చేస్తా ఉన్నారంటే చాలా మంది ఎంత మటుకు నేను నా సేవ నా పిల్లలు అంతే, నేను నా సేవ నా పిల్లలు. ఆ పిల్లలకు పిలుపుండదు, ఆ పిల్లలకు పిలుపున్నా కానీ ఉండకపోయినా కానీ ఆయన పాస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే వారసులు, రాజకీయాల్లో వారసులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో వారసులు ఉన్నారు, ఇంకా క్రికెట్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఆటలలో వారసులు ఉన్నారు. కానీ సేవలో మాత్రం వారసులు లేరండి. సేవలో వారసత్వం ఏంటంటే ఎన్నుకోబడ్డని దాసుడు నీ శిష్యుడే అదే వారసు. ఆయన నీ కుమారుడు కావచ్చు, లేకపోతే నీ దాసుడు కావచ్చు, ఆయన నీ కుమారుడు కావచ్చు, లేకపోతే పక్కన ఇంకోడు కావచ్చు. ఈ రోజుల్లో పరిచర్య ఎట్లయిందంటే స్వార్థంతో కూడినటువంటి పరిచర్య. ఈ స్వార్థంతో కూడినటువంటి పరిచర్యలో మన సంఘ సరిహద్దులు విశాలపరుస్తామా? పరచలేదు. అందుకే ఎలీషా ఏం చేశాడు? ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరిని వెంబడించాడు? ఏలియాని వెంబడించాడు. ఒక్కసారి ఆ ఇల్లును వదిలేసి అక్కడ ఉన్నటువంటి అటాచ్మెంట్, ఆయన ఇప్పటివరకు ఎవరు నచ్చుకొని ఉన్నాడు? అప్పటి వరకు ఇప్పటివరకు ఆస్తులను నచ్చుకొని ఉన్నాడు, ప్రాపర్టీస్ నచ్చుకొని ఉన్నాడు, డబ్బును అతుక్కొని ఉన్నాడు. ఎంతసేపు వ్యవసాయం చేయాలి, వచ్చిందంతా సంపాదించాలి, ఇంకా మిగతా అమ్మాలి, వచ్చిందన్న డబ్బును పూవ చేసుకోవాలి, ఇంత వీటితో అటాచ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఎవరిని ఎత్తుకున్నాడు అంటే ఆత్మీయతను ఎత్తుకున్నాడు. ఒక సేవకునిగా నీకు పిలుపు వచ్చిందంటే నువ్వు అతుక్కోవాల్సింది ఇక్కడ ఎవరంటే ఇక్కడ ఏలియా దేవునికి సమానం, దేవునితో సమానం. నువ్వు అతుక్కోవాల్సింది ఎవరినంటే దేవుని. సేవకుడా, నువ్వు సేవలో ఎక్స్పాన్షన్ కావాలి, సేవలో వృద్ధి కావాలి, నీ పరిచర్య అభివృద్ధి పొందాలి అంటే ఎలీషా ఎవరిని నచ్చుకున్నాడు? ఏలియాని నచ్చుకున్నాడు. అంటే మొత్తం వదిలేసిన లోక సంబంధం, డబ్బు వదిలేసాడు, ఆస్తులు వదిలేసాడు, అన్ని వదిలేశాడు. ఎవరు నచ్చుకున్నాడండి? ఏలియా నచ్చుకున్నాడు. ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఏలియా ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. ఏలియా ఏ ఊళ్ళో పరిచయం చేయాలంటే ఆ ఊళ్ళో పరిచయం. ఏలియా 7 అద్భుతాలు చేశాడు, 7 అద్భుతాలు చేశాడు. అయితే సమయం ఆసనమైంది. ఏం సమయం ఆసనమైంది? ఏలియాను ప్రభువు తీసుకునే సమయం ఆసనమైంది. అయితే ఆ సమయంలో కూడా ఏలియా అంటాడు, చాలు, ఏలియాకి తెలుసు ప్రభు నన్ను తీసుకెళ్తాడు. ఏలియా నేను ఎప్పుడో ఏదో టైంలో నేను
అయితే దేవుడు శరీరంగా ఎత్తుకోపోతూ తన ఆత్మాన్ని తీసుకుపోతాడు అన్నప్పుడు ఏలియా అంటాడు, ఎలీషాతో అయ్యా నువ్వు ఆగే, నువ్వు నాతో పాటు రా, ఇక నువ్వు నాతో పాటు రాకు అని అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడు, లేదు 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 లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా, ఎంత దూరం వెళ్ళమంటే అంత దూరం వస్తా అని చెప్పాడు. గిల్గాల్కి వెళ్ళాడు, యోర్దానికి వెళ్ళాడు, ఇంకా ఇక్కడ ఎరికోకి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన ఏమడుగుతున్నాడు, ఎందుకు వస్తున్నావు, ఎందుకు వస్తాడు, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని అంటే, అయ్యా నీకు 7 అంతల ఆత్మ ఉంది కదా, నీకు 7 అంతల ఆత్మ ఉంది కదా, నాకు దానికంటే 2 అంతల ఆత్మ కావాలి, అందుకే నేను వెంబడిస్తా ఉన్నాను, అందుకే నేను వెంబడిస్తా ఉన్నాను అంటే ఎక్స్పాన్షన్ అనేది ఇక్కడ మొదలైనదంటే విస్తరణ. ఏరియాకి ఏంటంటే 7 ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, 14 అంతల ఆత్మ కావాలి. ఏరియా చేసిన అద్భుతాలు ఎన్ని? 7 అద్భుతాలు చేశాడు. బైబిల్ క్లియర్ చూడండి, 7 అద్భుతాలు ఏరియా చేశాడు. ఆకాశం తెరమంటే తెరవేస్తున్నది, ఆకాశం మోయమంటే మోసుకున్నది, వర్షపడమంటే పడేది, వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది, ఇంకా అగ్ని దిగమంటే దిగింది, దుప్పటి ఇంకా దుప్పటి. అయితే ఏం చేసిండు, నేను బోర్ వేయటట్టు లేడు అని చెప్పేసి ఆయన మీకు ఏం కావాలో కోరుకొని ఆయన ఏరియా అడిగాడు. ఏరియా ఎవరు అడిగాడు? ఎలీషా అడిగాడు. ఎలీషా ఏం చేశాడు, అయ్యా నీకు 7 అంతల ఆత్మ ఉంది కదా, మరి 7 అంతల ఆత్మకు నువ్వు నాకు ఒక దానికంటే డబుల్ ఆత్మ కావాలి, డబుల్ ఆత్మ కావాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఏలియాకి ఆత్మ ఇచ్చింది ఎవరు? దేవుడు. మళ్ళీ ఎలీషాకి ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే కదా. ఏలియా చేతిలో ఏమీ లేదు, ఎందుకంటే ఏలియా పట్టుకోవాల్సింది ఎవరిని? దేవుడిని. కానీ ఇక్కడ ఏలియా ఎవరిని అడుగుతుండు? ఎలీషా ఎవరిని అడుగుతున్నాడు? ఏలియా అడుగుతా ఉన్నాడు. కానీ ఎప్పుడైనా గమనించండి, దేవుడు ఒక సేవకుని అభిషేకిన తర్వాత అభిషేకం పొందాలి అంటే, సపోజ్ ఈ పాస్టర్ గారు ఉన్నారు, ఈ పాస్టర్ గారు అభిషేకం ఉంది, డైరెక్ట్ గా దేవుడు నాకు అభిషేకం ఆయన కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఎట్లా చేస్తాడంటే ఈ పాస్టర్ ద్వారా నన్ను అభిషేకిస్తాడు, ఈ పాస్టర్ ద్వారా నన్ను అభిషేకిస్తాడు. అంటే ఫస్ట్ ఈయన అభిషేకం అందుకోవాలి. యాక్చువల్గా ఈ రోజు అమ్మగారు అభిషేకం ఉండే, ఈ రోజు కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ అయింది, అందుకే ఈ మెసేజ్ చెప్తున్నా. అభిషేకము ఈ అయ్యగారి నుంచి అలా ప్రవహించాలి, అవునంటారు కదా. ఈ అభిషేకం ఇక్కడ నుంచి నాకు ప్రవహించాలంటే అంటే ఏరియా ఫస్ట్ పొందుకోవాలి, ఏరియా నుంచి నాకు రావాలి. అయితే ఇక్కడ అడిగేది ఏంటంటే, నేను అడుగుతున్నాను ఏంటంటే ఏరియాకి 7 ఉంది కానీ నాకు డబ్బులు కావాలని అడుగుతున్నాను. అంటే అలాంటి ఆశ ఈ రోజు సేవకుల్లో ఉందా? ఆ రోజు ఎంతసేపు నాకు ఒక సంఘం ఉంది, అక్కడ ఒక సంఘం కట్టాను, అక్కడ ఒక ప్లేస్ దొరికింది, అది నాదే, వాళ్ళు ఇంకో ఊర్లో నాకు ఒక సంఘం కావాలి, ఈ ఆశ ఉంది. కానీ నాకు ఆత్మీయ వరాలు, నాకు ఒక ఆత్మ, ఒక ప్రవచన వరం, నాకు స్వస్థత వరం లేదు, ఆ స్వస్థత వరం కోసం నేను అడగాలి. దేవుడు ఇట్లాంటి అడగడం సేవకులు మానేశారండి. ఎంతసేపు సంఘాలు కట్టాలి, సంఘం పైన స్లాబ్ వేయాలి, సంఘం పైన అదే వేయాలి, సంఘం పైన ఇదే వేయాలి, లేకపోతే ఇక్కడ ఒక ఊళ్ళో ఒక సంఘం, అక్కడ ఒక ఊళ్ళో ఒక సంఘం, ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, ఎంతమంది ఉన్నారో కాదు. మనకు కావాల్సింది ఎస్టాబ్లిష్ చర్చెస్ కావాలి, ఫిజికల్ చర్చెస్ కావాలి. ఆత్మీయ సంబంధం వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు, ఆత్మ సంబంధం మర్చిపోతూ ఉన్నారు, ఫిజికల్ చర్చెస్ అడుగుతూ ఉన్నారు. ఇది కాదు ఈరోజు సేవకుల్లో మనం మిస్ అవుతా ఉంది. ఏంటంటే ఎలీషా లాంటి తృష్ణ మనం మిస్ అవుతా ఉన్నాం. ఎలీషా లాంటి తృష్ణ మిస్ అవుతాం. ఎక్కడికి వెళ్ళినా ఆయన వెళ్తా ఉన్నాడు. గిల్గాల్కి వెళ్తే గిల్గాల్కి వస్తున్నాడు, ఎరుకోకి వెళ్తే ఎరుకోకి వస్తున్నాడు, యోర్దానికి వెళ్తే యోర్దానికి వస్తున్నాడు, ఇంకా లాస్ట్ ఇక్కడికి వెళ్ళాడంటే 4 ప్లేస్. గిల్గాల్కి వెళ్తే గిల్గాల్కి వచ్చాడు. వచ్చి ఏమడుగుతా ఉన్నాడు, అయ్యా నీకు ఏం కావాలి, న్యాయంపడి ఎందుకు వస్తా ఉన్నావు అంటే, న్యాయంపడి ఎందుకు వస్తాడు, అయ్యా నీకు ఒక నేను అడిగేది అంటే, నీకు ఒక అంత ఆత్మ ఉంది కదా, నాకు 2 అంతల ఆత్మ కావాలి, నాకు డబుల్ పోర్షన్ ఆత్మ కావాలని అడిగినప్పుడు, ఇది కష్టతరమే, ఏదేమో ఇది కష్టతరమే, అయినా ఆ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఇస్తా ఉన్నాడా? ఇస్తలేడు. అప్పటికి వీళ్ళు యోర్దాను దాడి ఎట్లా దాటారంటే, యోర్దాను దాడి ఎట్లా దాటారు, ఆయన దగ్గర ఉన్నటువంటి చేతులతో ఇట్లా కొట్టగానే ఆ యోర్దాను దాడి చీలిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఆయన పోతా ఏం చేశాడు, అప్పుడే ఆయన నుంచి రథంలో వచ్చి ఏలియాను మనం తీసుకెళ్ళి వెళ్తాం, రథంలో కూర్చుండబెట్టుకొని తీసుకున్నాం. ఘనమైన సేవ చేస్తేనట నీ ఆత్మను దేవుడు రథములతో ఊరేగించి తీసుకెళ్ళి. చాలా మంది సేవకులు మర్చిపోతా ఉంటారు, చనిపోతా ఉన్నారు. ఈరోజు సేవకులు చనిపోతా ఉన్నారు, చాలా మంది గొప్ప సేవ చేసి చనిపోతారు. వాళ్ళనంట దేవుడు ఆ
పరలోకానికి ఒక కాన్వాయ్లో తీసుకుపోతాడు. ఏ కాన్వాయ్ తెలుసా? రథములు అనే కాన్వాయ్. ఆయన ఆత్మనాడు కూర్చుండబెట్టుకొని, అయ్యా బలా మంచి దాసుడా, గొప్ప సేవ మీరు చేసావు, గొప్ప సేవ అనేక ఆత్మలు నా కొరకు సంపాదించావు, నా గురించి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రపంచంలో బాగా సేవ చేసి చెప్పావని ఆయన రథములతోనట ఆయన తీసుకొని వెళ్ళాడు. వెళ్తా ఏం చేశాడు? ఆయన చెద్దరిని ఆ దుప్పటిని కింద వదిలేశాడు. దుప్పలు వదిలేయడం అంటే పొందుకున్నట్టే. ఆ దుప్పటి దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయ వరాలకు సాదృశ్యం, ఆత్మకు సాదృశ్యం, అభిషేకానికి సాదృశ్యం. అభిషేకాన్ని ఎప్పుడైతే ఎలీషా పొందుకున్నాడో గొప్ప 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 కార్యం, గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఇక్కడ ఎలీషా బతుకున్నప్పుడు 14 చేసిండా? చేయలే, 13 చేసిండు. తెలుసుదా? ఏలియా బతుకున్నప్పుడు ఏం చేశాడు? 13 చేశాడు. ఇంకోటి తర్వాత చెప్తాను చేసి. ఆ 13 ఫస్ట్ ఎలీషా యొక్క లాస్ట్ అద్భుతం ఏంటంటే యోర్దాను నదిని చీల్చడం. మళ్ళీ అదే ఎలీషా ఎక్కడికి స్టార్ట్ చేశాడు? మళ్ళీ అదే యోర్దాను నదిని చీల్చడంతో స్టార్ట్ చేశాడు. మనుషుల్లో ఉన్నటువంటి స్వార్థాన్ని మనం చీల్చాలి. అది మొట్టమొదటి. నీ సంఘ సరిహద్దులు విశాలపరచాలంటే మనుషుల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని మనం చీల్చాలి. అది దేంతో తెలుసు? 4 అంచుల చెద్దరి. ఆ 4 అంచుల చెద్దరి ఏంటి తెలుసా? 4 అంచుల చెద్దరి దేనికి సాదృశ్యం తెలుసా? దేనికి సాదృశ్యం చెప్పండి, తెలిసిన చెప్పండి. 4 అంచుల దుప్పటి దేనికి సాదృశ్యం? 4 అంచుల దుప్పటి. ఓకే, అభిషేకం కరెక్టే. ఓకే, దాని ద్వారా అభిషేకం వచ్చింది. ఆయన రిలీజ్ అయ్యి ఇచ్చేశాడు. ఆయన ఇస్తున్నాను చెప్పలేదు కానీ ఆయన దుప్పటిని వదిలేసింది. దుప్పటి వదిలేసినప్పుడే, దాన్ని పట్టుకున్నప్పుడే ఆయన డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. ఆ 4 అంచెల దుప్పటి దేనికి సాదృశ్యం అంటే దేనికి సాదృశ్యం? ఆ దుప్పటి నేను అందుకున్నాడా లేదా? అందుకున్నాడా లేదా? సేవకులుగా మనం అందుకోవాల్సింది ఏంటిది? అందుకోవాలా ఫస్ట్. ఇది లేదు నువ్వు బయట పోవద్దు. దీన్ని పట్టుకొని నువ్వు దీన్ని అందుకొని నువ్వు వెళ్ళాలి. అప్పట్లో ప్రవక్తలు అంటే దుప్పట్లు కప్పుకొని వెళ్ళేటప్పుడు. ఎక్కడికి వెళ్ళినా దుప్పటి చేయాలి. ఎండాకాలమైనా చలికాలమైనా ఏం చేయాలి? దుప్పటి దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం ఇక్కడ. అందుకే ఆ దుప్పటిని వదిలేసిండు. మరి ఎలియా పట్టుకుపోయేటప్పుడు ఆ దుప్పటి కూడా పట్టుకొని పోవచ్చు కదా? ఎందుకు వదిలేసిన దుప్పటిని? ఈ దుప్పటి నుంచి నచ్చిపడి వాక్యం నుంచి నచ్చిపడి పరిచర్య. ఈ 4 అంచులటువంటి ఇది కూడా 4 అంచులు ఉందా లేదా? 3 అంచులు ఉందా? 2 అంచులు ఉందా? రాసా లేదా? 4 అంచులు. ఇది కూడా ఆయన వదిలేశాడు. అంటే ఆయన పట్టుకున్నది ఏంటంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యమే అభిషేకిస్తాడు. ఎలీషా కంటే అద్భుతం నువ్వు చేయొచ్చు. ఎలీషా 14 చేసిండు. మనం ఇంకా అంతకంటే ఎక్కువ చేయొచ్చు. మనకి అవకాశం ఉంది, మనకి ఇంకా అవకాశం చేయొచ్చు. కానీ ఎలీషా ఏం చేశాడంటే ఆ దుప్పటి అందుకని మొట్టమొదటి అద్భుతం ఏం చేశాడండి? యోర్దాను నదిని చీల్చాడు. ఈ ఎలీషా కూడా శిష్యులను తయారు చేశాడు. ఏం చేశాడు? ఎలీషా శిష్యులను తయారు చేశాడు. వచ్చారు శిష్యులు. ఏం చేశారు? అయ్యా మనకున్నటువంటి స్థలం ఇరుకు స్థలం, మనకున్నటువంటి స్థలం ఇరుకు స్థలము. ఈ ఇరుకు స్థలంలో ఒకటి ముందుగా విశాల స్థలం ఒకటి కట్టుకుందాం అని అడిగినప్పుడు వాళ్ళ కృష్ణ ఏంటిదంటే ఒక డిజైర్, ద పర్సూట్ ఆఫ్ గ్రోత్ అంటే ఇంగ్లీష్లో ఏంటిదంటే ద పర్సూట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటిదంటే పెరగడానికి అంటే పెరుగుదలకు ఒక ఆశ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, పెరుగుదలకు ఆశ కలిగినటువంటి వ్యక్తులు ఆ సేవకులు. ఎవరు ఏ సేవకులు అంటే ఎలీషా లాంటి సేవకులు, ఎలీషా సేవకులు. మనం ఎట్లా ఉన్నాం? మన సేవకులు ఎట్లా ఉన్నాం? 2020 అయిపోయింది, 2021 అయింది, 25 అయింది, 26 అయింది, 25 అయింది, 26 వచ్చింది. మనం ఎక్కడ సేవకులు 40 మంది కంటే ఎక్కువ వెళ్తలేదు సంఘం, 30 మంది కంటే ఎక్కువ వెళ్తారు. మరి నీకు కృష్ణ ఉంటా ఇక్కడ సేవకులు వచ్చారు. అయ్యా మనం ఈ కుళ్ళే ఉంటున్నాం, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాం, కొన్ని ఏళ్ళుగా మనం సేవ చేస్తాము. అయ్యా మనకి స్థలం సరిపోవట్లేదు, స్థలము సరిపోవట్లేదు. మనము విశాల స్థలాన్ని కట్టుకుందామని చెప్తే ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా ఏమన్నాడు? వెళ్ళమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఒక ఆశ కలిగి ఉండాలి. ఏంటంటే లేదు ఇక్కడ ఇది ఇరుకైన స్థలమే, దీనికంటే విశాల స్థలంలో మనము దేవుని ఆరాధించుకుందామనే తృష్ణ మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఊరే కాదు, నాకు వేరే ఊర్లో కూడా ఆత్మలు ఉన్నాయి. ఆ ఆత్మలు నేను దాన్ని ట్యూన్ చేయాలి, ఆ ఆత్మను ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్న తృష్ణ నీకు ఉండాలి. ఫస్ట్ మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే ఏంటిది? సరిహద్దులు విశాలపరచుకోవడానికి ఒక తృష్ణ, ఒక ఆశ కలిగి ఉండాలి. ఆశ
ఇక్కడ ఆశ ఎవరు కలిగి ఉన్నారండి? ఎవరు కలిగి ఉన్నారు? శిష్యులు. ఆ శిష్యులు డైరెక్ట్ వెళ్ళారా? లేదు. ఎవరు పర్మిషన్ తీసుకున్నారండి? ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? ఎలీషా అప్పట్లో ఒక ఇల్లు కట్టాలన్నా, లేకపోతే ఒక గుడిసె చేసుకోవాలన్నా, లేకపోతే ఒక మందిరం కట్టాలన్నా ఎక్కువగా కట్టెలతో కట్టేవాళ్ళు. ఇప్పటికీ చాలా కొన్ని ఊళ్ళలో పోతే ఇప్పటికీ ఇంట్లో దూలాలన్నీ బేస్ అంతా ఎంత నిలబెడతారు? కట్టెలతో. కట్టెలు చాలా బలంగా ఉండేవి. ఆ కట్టెలతోనే వాళ్ళు కట్టేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారు? కట్టడానికి అప్పుడు కట్టెలు కావాలి కదా, మరి ఎక్కడికి వెళ్ళారు? బయటకు వెళ్ళేసి ఆ యోర్దాను నది ఆవర్తన దగ్గరికి వెళ్ళేసి ఆ దూరాలు కొడదామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు? మరాళ్ళ కోసం ఎత్తారు. అంటే వీళ్ళు చాలా మంచి శిష్యులు. వీళ్ళు కష్టపడడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. మరి చెట్లు నరకాలంటే ఏం కావాలి? గొడ్డలి కావాలి. గొడ్డలి కావాలి. మంచి మంచి గొడ్డలు, మంచి షార్ప్ చేసుకున్నటువంటి గొడ్డలు, మంచి మనం ఎంతసేపు కొడుతున్నాం కాదు కదా, మన గొడ్డలు ఎంత పదునుగా ఉంది దాన్ని బట్టి ఆ చెట్టు అనేది చెబుతుంది. ఇలా గొడ్డలు పట్టుకున్నారు, వెళ్ళిపోయారు. గొడ్డలు పట్టుకుని వెళ్ళిపోయారు. చెట్లు కొడతా ఉన్నారు. సడన్ గా ఇక్కడ ఒకతని గొడ్డలి ఇంట్లో మునిగిపోయింది. అయితే ఈరోజు సేవకులు ఎట్లా తయారయ్యారంటే రెండు నార్మల్గా ఒక సంఘం విస్తరించబడాలంటే రెండు మెథడ్స్. ఒకటి షార్ట్ కట్ మెథడ్, ఒకటి లాంగ్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏంటి? సింపుల్. ఒక ఊర్లో 10 సంఘాలు ఉన్నాయనుకో, ఆ సంఘం మధ్యలో నీ సంఘం పెట్టు. ఒక ఊర్లో సంఘం ఉన్నదనుకో, ఆ సంఘం మధ్యలో నువ్వు కూడా సంఘం పెట్టు. కానీ దేవుడి పిలుపు నీకేమో మారుమూల ప్రాంతంలో ఉంటుంది. సంఘం లేని ప్లేస్ లో నీకు పిలుపు ఉంటుంది. ఆ ఊర్లో చర్చ ఉండదు. అక్కడ దేవుడు యాక్చువల్గా పిలిపించుకోవాలి. అక్కడ నీ పిలుపు యాక్చువల్గా నువ్వు స్థాపించాల్సింది అక్కడ. కానీ నువ్వు కేవలం నీ ఆశ, ఇప్పటికి సేవకుల ఆశ ఏంటిదంటే ఇంకా డబ్బు ఆశ. మరి అక్కడ ఆ ఊర్లో సేవ పెడితే నాకు సందాలు వస్తాయా? ఆ ఊర్లో సేవ పెడితే నాకు కానుకలు వస్తాయా? ఆ ఊర్లో సేవ పెడితే నేను చర్చ కట్టగలుగుతున్నా? ఆ ఊర్లో సేవ పెడితే నేను ఎంతసేపు ప్రజలకు నిజమైన సువార్త, యేసు ప్రభువు జన్మించాడు, మన కొరకు మరణించాడు, ఆయన రక్తం ద్వారా మనం పాపక్షమాపణ, ఆయన ద్వారా నిత్య జీవము అన్న సువార్తను ప్రకటించకుండా కేవలం డబ్బు కొరకు నువ్వు ఆలోచన చేస్తావు. 10 చర్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడనే సంఘం పెడతాము. హాస్పిటల్స్ ఏం చేస్తారు? కరీంనగర్లో అన్ని హాస్పిటల్స్ ఉండడానికి కారణం ఏంటంటే, కరీంనగర్లో అన్ని హాస్పిటల్ ఉండడానికి కారణం తెలుసా? హాస్పిటల్సే. ఎందుకు తెలుసా? కరీంనగర్లో 100 హాస్పిటల్ ఉన్నాయి. ఇంకో హాస్పిటల్ పెడితే అక్కడ ఇష్టం లేదని ఇక్కడికి వస్తుంది. అంతే కదా? అంతే. కరీంనగర్లో గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి. మళ్ళీ ఇంకో గ్రానైట్ కంపెనీ ఎందుకు అంటే అక్కడ సరిగా ప్రొడ్యూస్ కాకపోతే మన దగ్గరికి వస్తారు. చూడండి, మనుషుల సైకాలజీ ఏంటంటే ఎక్కడ డిమాండ్ ఉంటే మనిషి అక్కడనే కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడే మనిషి కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. డిమాండ్ లేదా ఎవరు చేయడు. అరే పిచ్చాడు మనం అక్కడే చేస్తామని అంటారు. అవునా కాదు? అవును. ఇక్కడ కూడా క్రైస్తవులు ఎక్కడైతే ఉంటారో అక్కడనే మనలో చర్చ పెడతా ఉన్నారు. అదే చాలా పెద్ద మిస్టేక్. అదే చాలా పెద్ద తప్పు. అక్కడ నేను దేవుడి దగ్గరికి వెళ్తారు. నినేవేకి వెళ్ళమని ఆయన ఏం చేశాడు? నినేవేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. ఎందుకంటే తర్షీషులు అంటే హ్యాపీగా ఉండొచ్చు. అమ్మో నినేవే వెళ్తారని భక్తులు, నినేవేలను చంపేస్తారు, నినేవే ప్రజలు చాలా క్రూరులు, నేను అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడం ఏంది? తర్షీషుకి వెళ్తే అక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, అక్కడ పైసలు ఉన్నాయి, అక్కడ వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం నుంచి నేను బతుకొచ్చు అని వెళ్ళాడు తప్ప ఎవరు? పెద్ద ప్రవక్తనే. ఏమన్నా అంత పెద్ద ప్రవక్తనే ఆయన్నే తప్పడానికి నేను సర్వ్ చేసిన నాకు ఈ 10 మందిలో నేను కూడా కొనసాగిస్తాను. 10 మందిలో నేను ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది? దానిలో 10 మంది, దీనిలో 10 మంది ఆధార్ కంటే ఎక్కువ నీ చెప్పారు. అవునా కదా? ఇది షార్ట్ కట్ మెథడ్. కానీ శిష్యులు అట్లా కాదు. మేము వెళ్ళాలి, కష్టపడాలి, మా సొంత రాములు మేము కట్ చేయాలి. కట్ చేసి ఆ రాములు ఎక్కడ నిలబెట్టాలి? మా మందిరం కొరకు ఒక స్తంభంగా మేము నిలబెట్టాలి.